ఫైటింగ్ మధ్యలో కూడా ఇవ్వగలిగారు. ఎందుకని అప్పుడు వైసీపీ కంప్లైంట్ చేయలే, అప్పుడు ప్రతిపక్షం స్ట్రాంగ్ లేదేమో, వాళ్ళకి పేదవాడి దగ్గరికి వెళ్ళే రూపాయిని ఆపకూడదు అనేది జగన్ ఫార్ములా. అదేలేండి, ఈ కుట్రలో కుతంత్రాలు ఎందుకు అది ఇవ్వనేయండి, మనకి ఓటేసే వాళ్ళు వేస్తారు అన్నాడు కంప్లైంట్ ఇద్దామంటే కూడా. ఇప్పుడు అట్లా కాదు, అవి ఆపితే జగన్కి ఎదురు దెబ్బ అన్నటువంటిది వీళ్ళది. ఇందులో అసలు లాజిక్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకపోవడం వలన లాస్ట్ ట్రిప్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ మిగతా 10,000 ఇచ్చారా? చాలా మందికి రాలేదు కదా, పసుపు కుంకాలు లేదు, అది ఆపేసినట్టే కదా, తర్వాత వేయలేదుగా. అట్లాగే విదేశీ విద్యా దీవెన ఆగిపోయినట్టే కదా, ఇంకా డబ్బులు రాలేదుగా. అట్లాగే అప్పుడు ఉన్నటువంటి చాలా డబ్బులు ఆగిపోయినాయిగా, ఈవెన్ బిల్లులు కూడా ఆగిపోయినాయిగా. అంటే అవి ఇక రావుగా, బేసిక్ గా రాలేదుగా ఈ 5 ఏళ్లలో కూడా. దాని మీద కోర్టులకు వెళ్ళినా కూడా బిల్లులు చాలా వరకు అట్లాగా మురిగిపోలా. ఇప్పుడు సేమ్ ఈయన పథకాలు ఏవైతే ఆపారో అవి రేపు పొద్దున ఎవరిస్తారు డబ్బులు? పాత డబ్బులు బకాయిలు ఎవరు వీళ్ళు, ఎవరికాళ్ళు మళ్ళీ మొదటి నుంచినే. కాబట్టి ఇప్పుడు ఇవి వాళ్ళు ఆగిపోయిన డబ్బులు ఆగిపోయినట్టే. అంటే ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం చంద్రబాబు పెండింగ్ లో పెట్టిందని జగన్ వచ్చాక ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఇవి 2 ఇస్తారు తర్వాత వచ్చినా కూడా. కాకపోతే